హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే రీసెంట్గా ఒక దేశంలో, ఆ దేశం పేరు అయితే నేను మెన్షన్ చేయట్లేదు, ఆ దేశంలో వచ్చేసరికి ఒక కంపెనీ తగలబెట్టేసుకున్నాడు ఒక ఎంప్లాయీ. అది ఎందుకు తగలబెట్టాడు, అసలు తగలబెట్టడానికి కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియోని మీకు అర్థం కావాలి అంటే కనుక స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఆల్రెడీ మీకు డిస్క్రిప్షన్లో చెప్పినట్టు విధంగా ఒక కంపెనీని ఒక ఎంప్లాయీ తగలబెట్టేసింది. అంటే 1500 కోట్ల నష్టం ఒక కంపెనీకి. అసలు ఇవన్నీ ఎందుకు జరిగింది, లైక్ అసలు దానికి గల రీజన్స్ ఏంటి అనేవి మనం పూర్తిగా తెలుసుకోవాలంటే కనుక ఇక్కడ ఏం జరిగింది అంటే, ఒక దేశంలో ఒక కంపెనీని ఒక ఎంప్లాయీ అనేవాడు చాలా కష్టపడి, అంటే చాలా హార్డ్ వర్క్. ఏ ఎంప్లాయీ అయినా సరే లైక్ అతను కోపం రావడం గల రీజన్స్ ఏంటంటే, అతను బాగా వర్క్ చేసి తన వర్క్ని లైక్ ఎవరు గుర్తించకపోతే తనకి ఒక టైప్ ఆఫ్ కోపం అనేది వస్తుంది. ఎవరికైనా సరే అది గుర్తించకపోతే వస్తుంది. ఒక్కోసారి ఏంటంటే లైక్ తను చాలా కష్టపడితే ఇంకో పర్సన్కి లైక్ క్రెడిట్ పోయినా ఈ టైప్ ఆఫ్ సినారియోస్లో ఏంటంటే ఒక ఎంప్లాయీ అనేవాడు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాడు. ఇప్పుడు నేను ఎందుకు ఈ టాపిక్ డిస్కస్ చేస్తానంటే మీకు క్లియర్ కట్గా చెప్తాను. యాక్చువల్గా మనకి జాబ్స్ రావాలి అని చెప్పి మ్యాథ్స్ ఏంటంటే అందరికీ కూడా జాబ్ ఉండాలి. జాబ్ ఉంటేనే మనకి మనీ రొటేషన్ అవుతుంది. మనం ఏదైనా సరే పర్చేస్ చేయగలం, ఏదైనా కొనుక్కోగలం, ఏదైనా తినగలం అనే మైండ్ సెట్లో ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి ఒక కేజీ టమాటాలు తీసుకుందాం. కేజీ టమాటాలు వస్తారు 2012లో, అంటే 2025లో 10 రూపాయలు ఉంది. అదే టమాటాలు లైక్ 2026లో వచ్చేసరికి 12 రూపాయలు 13 రూపాయలు అవుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే అరౌండ్ సంవత్సరానికి గాను ఇది ఇంక్రిమెంట్ అనేది కామన్. అంటే నేను ఎగ్జాంపుల్గా టమాటాస్ మాత్రం తీసుకున్నా, అదొకటే కాదు, ప్రతి దాంట్లో కూడా ఈ గ్యాప్ అనేది, వేరియేషన్ గ్యాప్ అనేది వస్తుంది. ఈ గ్యాప్ ఎందుకు వస్తుందంటే లైక్ ఎకానమికల్ గ్రోత్ సంథింగ్ ఈ టైప్ ఆఫ్ క్రైటీరియాలో అది పోతుంది. సో ఇప్పుడు నేనేమంటానంటే, ఒక ఎంప్లాయీకి 2020 సంవత్సరంలో ఒక 10,000 జీతం ఉన్నప్పుడు 2026 సంవత్సరంలో అది ఒక 1% వేసుకున్నా లైక్ 11,000 లేకపోతే అరౌండ్ 10,500 రావాలి. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఆ 10,500 ప్లేస్లో 10,000 మళ్ళీ జనరేట్ అవుతుంది. అప్పుడు ఏమైందంటే లాస్ట్ ఇయర్ వచ్చిన శాలరీ ఈ ఇయర్ శాలరీ కూడా సేమ్ ఉండడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే ఖర్చులు పెరుగుతున్నాయి, ఆదాయం సేమ్, ఖర్చులు పెరుగుతున్నాయి. అప్పుడు ఏమైందంటే ఇప్పుడు లైఫ్ సైకిల్ని బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం అవుతుంది. ఇదే సినారియోలో అక్కడ ఆ కంపెనీలో ఏం జరిగిందంటే, ఒక ఎంప్లాయీకి లైక్ శాలరీ విషయంలో హైక్ ఇవ్వకుండా లైక్ అంత హార్డ్ వర్క్ చేసి కష్టపడిన ఎంప్లాయీకి హైక్ ఇవ్వకపోవడంతో ఆ పర్సన్ ఏంటంటే లైక్ మనోవేదనకు గురయ్యి లైక్ నాకు ఈ టైప్ ఆఫ్ సినారియో తీసుకొచ్చిన కంపెనీకి రిఫండ్ ఇచ్చినప్పుడు అరౌండ్ 1,500 కోట్ల రూపాయలు నష్టం వచ్చింది. అంటే అది మేబీ ఇన్సూరెన్స్లో క్లెయిమ్ అవ్వకపోవచ్చు, అది సెకండరీ. బట్ ఇక్కడ ఆ యొక్క పర్సన్ ఆవేదన మనం దీన్ని అర్థం చేసుకోవాలి. అంటే వాడికి ఎంత కడుపు కాలితే లేకపోతే ఎంత కడుపు మంట వస్తే అసలు ఆ దృశ్యం అంటే అంత రేంజ్కి వాడు వెళ్తాడు. అంటే వాడికి తెలుసు ఇది తగలబెడితే మనకి లైఫ్ టైం జైలు ఉండొచ్చు, లేకపోతే ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సినారియోస్ కూడా మైండ్లో పెట్టుకుని వాడు అక్కడ దాకా తెగించాడంటే డెఫినెట్గా వాడు చాలా డెడికేట్ అయి ఉంటాడు. వచ్చేసి చాలా కష్టపడి ఉంటాడు మ్యాథ్స్. ఇప్పుడు మన గవర్నమెంట్ని నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, లైక్ మన నారా చంద్రబాబు నాయుడు గారు ఏపీ సీఎం, అదేవిధంగా మన రేవంత్ రెడ్డి గారు తెలంగాణ సీఎం, మనకి చాలామంది కూడా మనం ఏం చేస్తామంటే వేరే దేశం నుంచి ఇక్కడికి వచ్చి కంపెనీస్ పెట్టుకోవడానికి మనం ప్లేస్ ఇస్తున్నాం. అట్ ద సేమ్ టైం ట్యాక్స్ అనేది లైక్ రిడ్యూస్ చేస్తున్నాం. అదేవిధంగా ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు 10 మంది ఎంప్లాయీస్, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఒక జాబ్ ఉన్నప్పుడు ఆంధ్ర నుంచి కానీ, తమిళనాడు నుంచి కానీ, బెంగళూరు నుంచి కానీ ఒక 10 మంది ఇక్కడికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఆ 10 మంది ఇక్కడ వచ్చినప్పుడు వాళ్ళు ఉన్నటువంటి హౌస్ రెంట్స్ కానీ, లేకపోతే వాళ్ళు ఫుడ్ కానీ ఇవన్నీ కూడా మల్టిపుల్ సినారియోస్ ఉంటాయి. మల్టిపుల్ సినారియోస్లో ఏమవుతుందంటే ఒక స్టేట్ అనేది ఎదుగుదలకి వీళ్ళందరూ కూడా ఒక తోడ్పడతారు. అంటే ఒక కంపెనీ ఇక్కడ రావడం వల్ల ఒక స్టేట్ గ్రోత్ అనేది లైక్ కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు వాళ్ళకి మనం బెనిఫిట్స్ ఇస్తున్నాం. మీరు ఇక్కడికి వచ్చి కంపెనీ పెట్టినందుకు మీకు ఎలా ఎంత పర్సెంట్ డిడక్ట్ అవుతుంది, ఒక 2 to 3 years వస్తే ల్యాండ్ ఫ్రీ ఉంటుంది. ఎందుకంటే ఇలాంటివన్నీ మనం చూపించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మన ఇండియాకి కంపెనీ కానీ ఫ్యాక్టరీ కానీ పెట్టడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, మన సీఎంస్ ఇద్దరికి కూడా, అంటే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే రేవంత్ రెడ్డి గారు కానీ, మీరు ఇలా ఇచ్చినప్పుడు అదేవిధంగా ప్రతి ఎంప్లాయీకి కూడా ప్రతి సంవత్సరం కూడా ఇంక్రిమెంట్ జరుగుతుందా లేదా, హైక్ అనేది ఉంటుందా లేదా, ఇలాంటివన్నీ కూడా మనకంటే ఒక సర్వే చేస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకంటే మల్టిపుల్ కంపెనీస్ ఉన్నాయి. ఎలా అంటే లైక్ ఎవ్రీ సంవత్సరం, అంటే ప్రతి సంవత్సరం కూడా హైక్ లేకపోవడం,
వాళ్ళు వచ్చేసరికి కంపెనీ షిఫ్ట్ చేయడం లేకపోతే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అదేవిధంగా ఒక ఎంప్లాయీకి ఒక ట్రస్ట్ అంటే ఎవరైతే కష్టపడి పనిచేసిన ఎంప్లాయీకి మనం ఒక 10 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చినప్పుడు వాడు ఏం చేస్తాడంటే ఆ 10 రూపాయలు ఇచ్చామని మైండ్ సెట్లో కాకుండా వాడు ఆ 10 రూపాయలకు గాను 20 రూపాయలు వర్క్ చేసి పెడతాడు మనకి. ఎందుకని కంపెనీ నా మీద ఇంత ఇలా ఉన్నది అని. ఇప్పుడు నేను ఇంకో పాయింట్ ఆఫ్ కూడా యాక్సెప్ట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ కొత్త కంపెనీ ప్లేస్ చేసినప్పుడు ప్రాఫిట్స్ అనేవి రావు. అదేవిధంగా ఆ టైంలో ఏదైనా ఇంపాక్ట్ ఉండి అటు ఇటు చేంజెస్ వచ్చినా అది పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే కంపెనీకి ఒక పర్సన్ అనేవాడు లాయల్గా ఉన్నప్పుడు ఆ టైంలో అసలు ఇంక్రిమెంట్ అసలు ప్రాబ్లమే కాదు. బట్ కొన్ని కంపెనీస్ ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీకి మనకి ఒక సంవత్సరానికి గాను అరౌండ్ ఒక 1 మిలియన్ ప్రాఫిట్ వచ్చింది అనుకున్నాం. 1 మిలియన్ ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎంప్లాయీస్కి ఎవరు కూడా అంటే ప్రతి కంపెనీ ఎంప్లాయీస్కి 1 మిలియన్ ప్రాఫిట్ వచ్చింది, దాంట్లో 40% అంటే 4 lakhs వచ్చేసరికి ఆపరేటర్స్ మీద ఖర్చు పెడదాం అన్న మైండ్ సెట్ ఎవరికి ఉండదు. ఎందుకంటే ఇది నేను వాళ్ళకి జీతాలు ఇస్తున్నాను కదా సరిపోతుంది అన్న పాయింట్ ఆఫ్లో ఉంటారు చాలామంది కూడా. చాలామంది కదా మ్యాక్స్ అదే ఉంటారు. కొంతమంది దివాళీ బోనస్లు ఉండవు, కొంతమంది అయితే ఏ టైప్ ఆఫ్ ఉండవు, ఇంక్రిమెంట్స్ ఉండవు, హైక్స్ ఉండవు, ఇలాంటివి ఉండవు. అలాంటప్పుడు ఏమవుతుందంటే ప్రాఫిట్ వచ్చినప్పుడు వాళ్ళే తీసుకుని లాస్ వచ్చినప్పుడు మాత్రం మనల్ని అడ్జస్ట్ అవ్వమంటే ఇది రైట్ థింగ్ కాదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పిన లాజిక్. సో దీని మీద కొంచెం సర్వే చేయించి ఇలాంటివి మన ఇండియాలో కూడా ఇలాంటివి జరగకుండా ఉండడానికి కోసం అంటే జరిగిద్ది అని చెప్పట్లేదు. మళ్ళీ మనోడు అంటే మన సంగతి తెలుసు కదా, సినిమాలు చూసి ఇన్స్పైర్ అవుతాం, ఇలాంటివి చూసి ఇన్స్పైర్ అవుతున్నప్పుడు ఇలాంటివి కూడా చేసే అవకాశాలు ఉంటాయి. సో ఇవన్నీ మనం అవాయిడ్ చేయడం కోసం ఒకసారి మన సైడ్ నుంచి కూడా కంపెనీ ఇద్దరు సీఎంలకి ఇది నా చిన్న విన్నపం. ఒక్కసారి మీ సైడ్ నుంచి ప్రతి కంపెనీ మీరు ఏదైతే అవకాశం ఇచ్చి ఇక్కడ పెట్టుకోమని చెప్పి ఎదుగుదల వాళ్ళకి ఇచ్చారో అదే కంపెనీలో మీరు చెప్పిన విధంగా అంటే 60% లోకల్ పర్సన్స్ ఉన్నారా లేదా. రెండో పాయింట్ వచ్చేసరికి ప్రతి సంవత్సరం వాళ్ళకి హైక్స్ వస్తున్నాయా లేదా. హైక్స్ మీన్స్ లక్షలు వద్దు, జస్ట్ ఉన్న దానికి ఒక 2,000 3,000 మీన్స్ 10,000 చేతికాడికి అయితే 2,000 3,000 మినిమం ఉంటే వాళ్ళకి ఏమవుతుందంటే ఒక భరోసా ఉంటుంది. అంటే ఇక్కడ నేను చేస్తే నాకు లైఫ్ అనేది హ్యాపీగా ఉండగలను అన్న పాయింట్ ఆఫ్లో డైలమాలో ఉంటారు. అదేవిధంగా ఈ స్కీమ్కి హెల్ప్ అయినటువంటి ఇద్దరు సీఎంస్కి కూడా ఆ పర్సన్స్ అందరూ కూడా రుణపడి ఉంటారని ఇది నా సైడ్ నుంచి ఇది చిన్న విన్నపం. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ క్రాంతి యూనివర్సిటీ.